ప్రభువు మీతో నుండనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. 14వ అధ్యాయము 6వ వచనము నుంచి 14వ వచనము వరకు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. ఇక నుండి మీరాయనను ఎరుగుదరు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపము, మాకది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీతో ఉంటేనే నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియో, తండ్రి నా యందు ఉన్నాడనియో మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయను, అంతకంటే గొప్ప క్రియలను చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట నన్ను ఏమి అడిగిననో దానిని చేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు మనము అపోస్తులైనటువంటి ఫిలిప్పు, యాకోబుల పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఫిలిప్పు బెత్సయిదా నివాసి, ఆయనకు కుమార్తెలు కూడా ఉన్నారు అని, వివాహితుడు కాబట్టి కుమార్తెలు ఉన్నారు అని చెప్పి మనకు సాంప్రదాయము లేక చరిత్ర కూడా చెబుతూ ఉంది. ప్రభుని బోధన ప్రారంభములోనే లేక బహిరంగ జీవిత ప్రారంభములోనే ప్రభువును కలుసుకున్నటువంటి ఆయన యోహాను గారి ద్వారా ప్రభువు పరిచయము చేయబడినప్పుడు మెస్సయాగా అనుభూతి చెందినటువంటి ఫిలిప్పు నతానియేలుకు మళ్ళీ పరిచయం చేస్తూ ఉన్నాడు. నజరేతు నుంచి ఏదైనా మంచి రాగలదా అని నతానియేలు అన్నప్పుడు నతానియేలును వదిలిపెట్టడం లేదు, కానీ తన స్నేహితుడు కాబట్టి తాను పొందినటువంటి అనుభూతి తన స్నేహితుడు కూడా పొందాలి, తాను కనుగొన్నటువంటి మెస్సయాను తన స్నేహితుడు కూడా కనుగొనాలి అన్నటువంటి ఆసక్తితో ప్రభువు వద్దకు వచ్చేంత వరకు ఆయన పట్టుబట్టడం మనం చూస్తూ ఉన్నాము. అంటే వదలని స్వభావము, అందుకే వచ్చి చూడు అని చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మైనరు ఆసియాలో బోధించినట్లుగా తెలియచేయబడుతూ ఉంది. కేవలం ఆయన మాత్రమే వెళ్ళలేదు, కానీ ఆయన వెళ్ళేటప్పుడు తనతో పాటు కన్యలైనటువంటి తన కుమార్తెలను కూడా తీసుకొని సువిశేషాన్ని అక్కడ ఆసియాలో బోధించినట్లు తెలుస్తూ ఉంది. యూస్బూసియన్ అనేటువంటి రచయిత ఈ విషయాలన్నిటినీ కూడా బయట పెడుతూ ఉన్నాడు. చివరకు ఫ్రీసియాలో ఆయన సిలువ వేయబడడం ద్వారా మరణిస్తూ ఉన్నారు. ఇక రెండవ అపోస్తలుడు జేమ్స్, తద్దేయుని సోదరుడు, వరుసకు ప్రభువుకు కూడా సోదరుడవుతూ ఉంటాడు, బంధువు. తల్లుల వైపు నుంచి వాళ్ళిద్దరికీ కూడా అనుబంధము లేక బంధము ఉంది. అందుకే ప్రభువుకు ఆయన సోదరుడు అని చెబుతూ ఉంటారు.
ఈయన యెరూషలేము బిషప్గా నియమించబడుతూ ఉన్నారు. యెరూషలేములోనే ఆయన బోధించినట్లుగా మనకు స్పష్టం చేయబడుతూ ఉంది. యూదుల ఆచారాలంటే కాస్త మక్కువ, బహుశా అందుకేనేమో యెరూషలేములో ఆయనను వదిలివేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే యూదులంతా కూడా మెస్సయ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మెస్సయే క్రీస్తు అన్నటువంటి సత్యాన్ని యూదులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే తాను వ్రాసినటువంటి లేఖను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అందులో ప్రభువు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగ సారాంశము ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసు మెస్సయ అన్నటువంటి భావాన్ని కాస్త నొక్కి చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కాలంలో హేరోదు అగ్రిప్ప ద్వారా వేదహింసలో ప్రారంభమైనటువంటి నేపథ్యంలో క్రైస్తవులందరూ కూడా స్థిరముగా ఉండాలి అని, విశ్వాసాన్ని కోల్పోకూడదు అని చెప్పి ఆయన వారందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. ఆయన వ్రాసినటువంటి ఈ లేఖ వాస్తవానికి సిరియాలో ఉన్నటువంటి శ్రీ సభకు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి యూదులను తన లక్ష్యంగా పెట్టుకొని వారందరూ కూడా క్రీస్తుని మెస్సయగా ఎప్పుడైనా సరే గుర్తించాలి అన్నటువంటి పట్టుదల ఈ అపోస్తలుడిలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చివరకు ఆయనను దేవాలయం పై పిట్టగోడ నుంచి పడద్రోస్తూ ఉన్నారు. రజకుల కర్ర ఒక దుడ్డు కర్ర లాంటిది ఉంటూ ఉంటుంది. ఆ రజకుల కర్రతో చావమోదుతూ ఉన్నారు ఆయనను. తద్వారా తన ప్రాణాలు ప్రభువు కోసము బలిగా ఇస్తూ ఉన్నారు. ఈ ఇద్దరి అపోస్తలులు కూడా మనకు నేర్పేటువంటి పాఠాలు, మొట్టమొదటిది ఆసక్తి అంటే మనము నేర్చుకున్నటువంటిది, మనము చెందిన అనుభూతి అది మంచిదైనప్పుడు ఇతరులతో పంచుకోవడం, ఆ పంచుకోవడంలో కూడా పట్టుదల కలిగి ఉండడము. ఇందాక అనుకున్నట్లు నతానియేలు తన స్నేహితుడు కాబట్టి మొట్టమొదట ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆసక్తి ప్రభు వైపుకు మళ్ళిస్తూ ఉంటుంది. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఎప్పుడైతే యోహాను పరిచయం చేస్తూ ఉన్నాడో తన గురువు గారిని వదిలివేసి ప్రభువుని అనుసరించాడు. ఒక పూట ఆయనతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభువు మెస్సయాని అనుభూతి చెందుతూ ఉన్నాడు. మరి ఆ అనుభూతి తాను చెందాడు కాబట్టి ఇతరులకు కూడా అందించాలి, మెస్సయా కనుగొనాలి. తన దగ్గర మాత్రమే అది ఉండకూడదు, తాను మాత్రమే రక్షణ పొందకూడదు. యావత్ ప్రపంచం లేక యూదులందరూ మెస్సయా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇతరులతో పంచుకోవాలి, వాళ్ళు కూడా దాన్ని స్వీకరించాలి, అనుభూతి చెందాలి అన్నటువంటి పట్టుదల ఆయనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే పట్టుదల మనకు కూడా ఉండాలి, ఆసక్తి. ప్రారంభము ఎక్కడ నుంచి అంటే మన స్నేహితుల నుంచే. అనేకమైనటువంటి మంచి విషయాలు మనలో ఉన్నప్పుడు మనము వాటిని పెంచి పోషించుకునేటప్పుడు మనమే కాదు కానీ ఇతరులు కూడా మంచిని అనుసరించేటట్లు చేయాలి. ఆ ఆసక్తి మనకు ఉండాలి. దీనివల్ల రెండో లాభం కూడా మనకు కలిగేది ఏమిటి అంటే ఎప్పుడైతే మనము ఇతరుల ఎడల మంచిని పెంపొందించుకునేటట్లు వాళ్ళలో ఆసక్తిని పెంచుతూ ఉంటాము, మంచి వైపుకు వాళ్ళను మరలుస్తూ ఉంటాము. వాళ్ళు మంచి వైపుకు మరలాలి అని పట్టుదల మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కూడా అటువైపుకు మరలుతూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మనలను చూస్తున్నారు కాబట్టి. తాను పొందినటువంటి మెస్సయానుభూతిని ఏ విధముగా నీవు పొందు అని చెప్పి అంటూ ఉన్నాడో అలాగే మనము ఇతరుల మేలు కోసము, ఇతరుల ఉన్నతి కోసము ఏదైనా సరే ఒక మంచి సుగుణాలను నేర్పేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అవతల వాళ్ళు మనలోనూ చూస్తారు కాబట్టి మనం కూడా ఆ సుగుణాలను కాపాడుకోవాలి, పెంచి పోషించుకోవాలి అనేటువంటి పట్టుదల కలుగుతూ ఉంటుంది. తద్వారా ఇటు మన జీవితాలు వాళ్ళ జీవితాలు బాగుపడడానికి లేక మంచి వైపుకు మళ్ళడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రారంభము స్నేహితులతో అవుతూ ఉంటుంది, తర్వాత అది ఇతరులకు కూడా విస్తరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. తద్వారా మనం ఉన్నటువంటి పరిధిలో మంచిని పెంపొందించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. రెండవది ఫిలిప్పు ఆ ఆసక్తిని చంపుకోవడంలా ఎప్పుడూ కూడాను ప్రభువు తండ్రిని గురించి మాట్లాడేటప్పుడు ప్రభువు తండ్రిని మాకు చూపించు, ఎప్పటికప్పుడు ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. ప్రభు అంటూ ఉన్నారు, నన్ను చూచావు కాబట్టి నన్ను చూచేవాడు తండ్రిని కూడా చూస్తున్నాడు. ఆ అవగాహనను
ఫిలిప్పుకు కల్పిస్తూ ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు నూతన విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి మనం ఇక్కడ గమనించాలి. అలాంటి ఆసక్తి మనలో ఉండాలి. బైబిల్ గ్రంథం మన చేతిలో ఇవ్వబడింది. పుట్టిన దగ్గర నుంచి చదువుకుంటూనే ఉంటూ ఉంటాము. కానీ అందులో ఉన్నటువంటి సత్యాలు అవగాహన చేసుకోవడానికి మనకున్నటువంటి ఈ తెలివితేటలు విజ్ఞానం సరిపోదు. అది నిరంతర అధ్యయనముగా మిగిలిపోతూ ఉండాలి, నిరంతర ధ్యానముగా మిగిలిపోతూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మనకు క్రొత్త విషయాలు అప్పుడే మొదటిసారి చదువుతున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. నిజంగా మనసు పెట్టి మనం గనక సువిశేషాన్ని చదువుతూ ఉన్నట్లయితే. కాబట్టి ఈ ప్రభుని బోధనలు అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి మనము పదే పదే దాన్ని పఠించినట్లయితే, దానిపై మనస్సు లగ్నం చేసినట్లయితే ఎప్పటికప్పుడు క్రొత్త విషయాలు మనకు బోధించబడుతూ ఉంటాయి, లేక మనం తెలుసుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అంతిమ సూత్రము ఫిలిప్పు అక్కడ నేర్చుకున్నటువంటిది, తండ్రి క్రీస్తు ఏకమై ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనము కూడా క్రీస్తులో ఏకమై ఉన్నాము అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. తద్వారానే వాళ్ళు క్రీస్తు బోధనలను మరింత ఎక్కువగా బోధించడానికి, ప్రాణమివ్వడానికి అవకాశము కలుగుతుంది. ఎందుకు అంటే, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు నన్ను విశ్వసించేవాళ్ళు అని చెప్పి ప్రభువు అక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ కారణము చేతనే ప్రభువుని అనుసరిస్తూ ఆయన సిలువ వేయబడి తన ప్రాణాలు అర్పించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. రెండవది మనం నేర్చుకోవలసినటువంటిది ఆచార వ్యవహారాలు. మనము ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతపు ఆచార వ్యవహారాలను అనుసరించాల్సి ఉంటుంది. వాటిని త్రోసివేయడానికి ఏమీ లేదు. వాటిలో అవి ఎప్పుడూ కూడా చెడ్డవి కాదు. అందుకే యూదుల సాంప్రదాయం మీద ఆయన మక్కువ పెంచుకున్నాడు. కాబట్టి క్రీస్తుని అనుసరిస్తున్నాడు కాబట్టి అడపదడప క్రీస్తు ఆ వాటిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించారు. కాబట్టి ఆ సాంప్రదాయాలు మంచివి కాదు అని త్రోసివేయడం లేదు. లోపాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోవాలి, లోపాలు లేనప్పుడు వాటిని అనుసరించాలి. కాబట్టి సాంప్రదాయముల ఎడల గౌరవము ఎప్పుడూ కూడా పెంచుకోవాలి. మనము ఎక్కడ పుడితే అక్కడ సాంప్రదాయాలు, ఎక్కడ ఉంటే అక్కడ సాంప్రదాయాలు. కాబట్టి ఆ సాంప్రదాయాలన్నీ కూడా మనిషిని ఒక కట్టుబాటులోనికి పెంచడానికి, సాంప్రదాయాలన్నీ కూడా నిర్దిష్టమైనటువంటి బాటలో పెంచడానికి పూర్వీకులు వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాటిని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ సాంప్రదాయాలు, ఆచారాల ద్వారా మన నడవడిని మలుచుకోవడానికి, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి, మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అలా రూపుదిద్దుకున్నప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి జీవన సూత్రాలను అనుసరించడం చాలా తేలిక అవుతూ ఉంటుంది. ఆ రెండిటిని ఎప్పుడైతే మనము మేళవిస్తూ ఉంటామో అప్పుడే మన జీవితము పరిపూర్ణత చెందుతూ ఉంటుంది. అందుకే అనేక సందర్భాలు ప్రభువు వాటిని ఆచరిస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది దేవాలయానికి జెరూసలేముకు వెళుతూ ఉండేవాళ్ళు. పన్నులు కట్టాల్సి వచ్చినప్పుడు రాయప్ప గారికి చెబుతూ ఉన్నారు కట్టమని చెప్పి. ఈ రకంగా అన్ని ఆచారాలను యూదుల ప్రకారం ఆచరిస్తూనే ఉన్నారు. అడపదడప కొన్ని నియమాలు వాటి సందర్భాన్ని బట్టి అవసరం లేదని చెబితే చెప్పి ఉండవచ్చేమో, కానీ ఆచారాల ఎడల ప్రభువుకు మక్కువ ఉంది. కాబట్టి వాటిని సమన్వయపరుచుకోవాలి అనేటువంటిది యాకోబు గారు నాటి యూదులకు బోధిస్తూ ఉన్నారు, లేక నాటి క్రైస్తవులకు బోధిస్తూ ఉన్నారు. అదే మనము ఇప్పుడు ఆచరించగలిగినటువంటిది. తద్వారానే మనలో ఎప్పటికప్పుడు నూతన విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెంపొందించుకుంటూ, మరొక వైపు సమాజంలో మనం ఉండేటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను మేళవించుకొని మన విశ్వాసముతో సమన్వయపరుచుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి, నిజముగా దేవుని బిడ్డలుగా మారడానికి, జీవించడానికి అవకాశము కలుగుతుంది. అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.